నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడు ఆయన కూటమి చేసిన కుట్రల వల్ల నేడు వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టకపోతే భవిష్యత్తు నాశనమే అడ్వకేట్ ఆత్మీయ సమావేశంలో భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కుటుంబంలో లబ్ధి చేకూరితేనే ప్రజలను ఆశీర్వదించమని అడిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు కాలువల దుస్థితిని చూసి చలించిపోయిన ఉండి ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి కలవపూడి శివ చంద్రబాబు ఆయన కూటమి చేసిన కుట్ర వల్ల నేడు పెన్షనర్లు బ్యాంకుల చుట్టూ తిరిగి పెన్షన్ సొమ్ము తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈ పాపం చంద్రబాబుకు ఖచ్చితంగా తగులుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వచ్చి పెన్షన్ సొమ్ము ఇచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు అయితే వాలంటీర్లపై కుట్ర పన్నిన చంద్రబాబు ఆయన కూటమి నేడు పెన్షనర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందని ఆయన వెల్లడించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం వీరవాసరం మండలంలోని తోకలపూడి రాయకుదురు పంజావేమవరం జొన్నలపాలెం ఉత్తరపాలెం చింతలకోటి గరువు తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నవరత్న పథకాలను కొనసాగిస్తూనే మహిళలకు మరింత మేలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఎన్నికల మేనిఫెస్టో ఉందని ప్రజలు ఆనందపడుతున్నారని అన్నారు కాగా పంజావేమవరంలో సుమారు 50 మంది జన సైనికులు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలోకి చేరారు సార్ కొంచెం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదరికం పోవాలని చెప్పి నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు చేయాలని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అమలు చేయడం జరిగింది ఏదైతే అవ్వాతాతలకు కానీ బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ పేదలకు సంబంధించి వాళ్ళకి మంచి చేయాలని కోరుకోవడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ అయితే పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళకి ఎవరికి సుతారమో ఇష్టం లేదు పేదలంటే చిన్నచూపు అలాగే ఎస్సీ ఎస్టీలు అంటే చిన్నచూపు బీసీలు అంటే చిన్నచూపు నిజంగా అగ్నికుల క్షత్రియులకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ఎస్సీల్లో పెట్టమని అడిగినప్పుడు అలాగే నాయి బ్రాహ్మణ్స్ విషయంలోనూ వీళ్ళందరి విషయంలో ఎస్సీల విషయంలోనూ ఏ రకంగా మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అన్నది మనందరికీ కూడా తెలుసు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి వాలంటీర్ ద్వారా ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతికే విధంగా ముఖ్యంగా ఒక ఇంటి విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ చేయూత విషయంలో కానీ ఆసరా విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ ఇంటికి వెళ్ళి అర్హులైన లబ్ధిదారులని వాలంటీరు మీకు ఈ పథకంలో మీరు అర్హులు అని చెప్పి వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి అందించే కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా పరిపాలనా వ్యవస్థ కొనసాగింది ముఖ్యంగా చాలామంది వృత్తులకు సంబంధించి
లేదా ఈ పథకాలకు సంబంధించి డీపీటీ ద్వారా మరి చాలా కార్యక్రమాలు జరిగినా, నాన్ డీపీటీ ద్వారా జరిగినా, ముఖ్యంగా పెన్షన్స్ వచ్చేసరికి వాలంటీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చేది. ఇదంతా కూడా సహించలేని ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా కోర్టులకు వెళ్ళి, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ పనిచేయకుండా, పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న విధానం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ మళ్ళీ వాళ్ళే నాటకం ఆడుతూ పెన్షన్లే ఇవ్వలేరా, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా అలాగా ఇలాగా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, ఇవాళ బ్యాంకుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో పడితే బ్యాంకుల్లోకి వెళ్ళి ఆ వృద్ధులు మరి పెన్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్తే ఏదైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అవి కానీ చూస్తూ ఉంటే, ఈ రాక్షసులకి ఇప్పటికి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఈ శాడిజం, అంటే పేదలను ఇబ్బంది పెట్టాలి, వృద్ధులను ఇబ్బంది పెట్టాలి. ఇంకా వీళ్ళ శాడిజం ఎంతవరకు పోయిందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఎవరు వస్తారు, నిన్ను చంపితే అడిగేవాడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ పేదల మీద కక్ష, అవ్వాతాతల మీద కక్ష ఎంతగా ద్వేషం పెరిగిపోయిందంటే, ఈ ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా కూడా అంతం చేయాలన్నంత ఇదిగా మాట్లాడతారు. అవమానకరంగా మాట్లాడేవారు. ఒక గౌరవం అనేది ఉండేది కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు గౌరవం దక్కింది అని చెప్పి, డబ్బుల కన్నా కూడా మెయిన్ ఆత్మాభిమానం ముఖ్యం. ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది, అర్హులైన పేదలందరూ ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి ఇడిచి బ్యాంకులకి పంపించి, బ్యాంకులకి అడిగి వెళ్తే మీరే అని నమ్మకం ఏంటి, మీరు వెళ్ళి ఆధార్ కార్డు అట్టండి, లేదా మీ బ్యాంక్ అకౌంట్ అట్టండి, అలా చాలా ప్రశ్నలు వేసే వాళ్ళని వెనక్కి తిప్పి పంపించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేకవన్నీ పుల్లులు ఎన్నైనా కూడా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నైనా మాట్లాడతాడు. మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఇటువంటి వ్యక్తిని కనుక మనం ప్రజలు తరిమి కొట్టకపోతే కనుక ఆ కూటమిని, ఎందుకంటే వాళ్ళకు మేనిఫెస్టో విడుదల చేస్తే మేనిఫెస్టోకి సంబంధించి బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోమన్నారు. దాంట్లో ఆయన మోడీ గారి ఫోటో కూడా ఇవ్వద్దన్నారు. అంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చారో ఆ హామీలకి మాకు సంబంధం లేదని చెప్పేశారు. మరి ఇంకా బీజేపీ వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి దాన్ని ముట్టుకోమని అన్నారు. ప్రజలు కూడా తెలివిగా ఆలోచించాలి. మీరు కూడా దాన్ని టచ్ చేయకండి, దాన్ని నమ్మకండి అని చెప్పి కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి నిండు మనసుతో కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రతి ఈదిలోని, ప్రతి పల్లెలోని, ప్రతి గడపలోని కూడా ఎమ్మెల్యే గారికి చల్లని దీవెనలు ఇవ్వడం, మళ్ళీ ఆయన్ని మా ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిగా చేయాలని చెప్పేసి, అలాగే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని, ఏదైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందోత్సాహంతో ఉన్నారు. ఈరోజు మేము విజయోత్సవం చేసుకుంటున్నట్టుగానే ఉంది తప్ప ఎక్కడ ప్రచారంగా మాకు కనిపించలేదు. విజయోత్సవం అంటే ఈరోజు మా గణసీని గారు దగ్గరగా లెక్కేసుకుంటే 49,900 ఓట్ల మెజార్టీతో భీమవరం నియోజకవర్గంలో ఫస్ట్ నగ్గేది మా భీమవరం ఎమ్మెల్యే గారు అని చెప్పేసి డంకాపదంగా చెప్పడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉండటం, అలాగే ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి వెళ్ళినా సరే 24 అవర్స్ కూడా ఆయన ప్రజల కష్టాలు తీర్చడం, కరోనా టైంలో కూడా ఎంత సేవ చేయాలో ప్రజలకి అంత ఎప్పుడు కూడా నన్ను వాడుకోండి అనే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడంటే అది భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా ఆయన్ని విజయ పదంలో నడిపించి విజయకేతనం భీమవరం నుంచి ఎగరెత్తే అదే సెంటిమెంట్గా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టిస్తుందని చెప్పి చాకులపూడి గ్రామం రావడం జరిగింది. మరి గ్రామంలో ప్రజలు అత్యవసరంగా ఎంతో ఆయనకి ఆరతలిస్తూ అనేక ఆనందంతో మళ్ళీ మీరే ఖచ్చితంగా మీ వెంటే మేము ఉంటామని చాటి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆహ్వానించి ఎంతో హక్కును చేర్చుకున్నట్టుగా మరి చేశారు. మరి నిజంగా కూడా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మరి ప్రతి పేదవాడు గుండెల్లోనూ నిలిచిపోయినాయి. మరి నిజంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో కరువు కాటకాలు లేకుండా హాయిగా బతికేలాక మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా మరి నిజంగా కూడా మన భీమవరంలో అనేక సేవలు ప్రతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండటం వల్ల
మరి నిజంగా కూడా మళ్ళీ ఆయనకి ఎంతో విశేషంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా మన జిల్లాలోనే ఎమ్మెల్యే గారు గంజీని గారు ఫస్ట్ గెలిచే విధంగా ప్రజల ఆదరణ ఉన్నాయి. జగన్ ను తరిమి కొట్టకపోతే భవిష్యత్తు నాశనమేనని, న్యాయస్థానం అంటే ఈ ప్రభుత్వానికి భయమే లేదని మాజీ ఎమ్మెల్యే భీమవరం ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో అంజుబాబు పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిందని, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం న్యాయస్థానాన్నే పట్టించుకోవడం లేదని, మరోసారి జగన్ వస్తే న్యాయదేవతనే తీసివేసి జగన్ ఫోటోనే పెట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉన్మాదితో పోరాడానని, నాపై రాజద్రోహ కేసు కూడా పెట్టించి అరెస్టు కూడా చేశారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగిందని, న్యాయమన్నా చట్టమన్నా జగన్ కు గౌరవం లేదని, రాజ్యాంగం అంటే చెత్త పుస్తకంగా భావించే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సైకో జగన్ ను తరిమికొట్టాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘువర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ, సీనియర్ న్యాయవాదులు పి సునీల్, అద్దంకి రాజేష్, ఆరేటి ప్రకాష్, ఏలేటి న్యూటన్, సుంకర చంద్, మేకా శివ, గాలి భాస్కర్, వీరవల్లి శ్రీనివాస్, వేంద్ర శ్రీనివాస్, కేవీ రమేష్, నీలాతి రమేష్, కామన రామకృష్ణ, ఆడబాల శ్రీనివాస్, కల్పన, మల్లిక, దాసరి మురళి న్యాయవాదులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో న్యాయవాదుల కోసం ఒక ప్రత్యేక కాలేజీని ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చే ఆలోచన చేయడం కోసం కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి న్యాయాన్ని న్యాయస్థానమన్నా, న్యాయవాదులన్నా, న్యాయమూర్తులన్నా భయం లేకుండా ఉంది ఈ ప్రభుత్వానికి. అన్ని చట్ట వ్యతిరేక చర్యలే. ఈ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వస్తే చాలా ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ చట్టం వస్తే మన భూమి మీద హక్కు మనం కోల్పోయే ప్రమాద పరిస్థితికి వస్తాం. ఎందుకంటే నిన్న ఎవరు చెబుతున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట, ఫోటోస్టాట్ కాపీ మనకి ఇస్తారంట. అంటే మన ఆస్తులు కూడా ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టుకుంటానికి సిద్ధంగా ఉందన్నమాట. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసింది, ఈ రాష్ట్రాన్ని అప్పుల లైన్లో ఉంచేసింది. మన ఆస్తులు కూడా ప్రభుత్వం తీసేసుకునే పరిస్థితిలోకి వచ్చింది. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పంపించకపోతే మన రాష్ట్రం చాలా ఇబ్బందులు వస్తుంది. మీరందరూ విద్యుత్తో ఆలోచించి ఎన్డీఏ కూటమికి ఓటు వేయండి, ఒక ఓటు బీజేపీకి, ఒక ఓటు జనసేనకి వేయండి. మీ పవిత్రమైన ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గాన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు మరి అదొక చెత్త పుస్తకంగా భావించే వ్యక్తి మనల్ని ఈరోజు పరిపాలిస్తున్నారు. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని
ఎందుకంటే న్యాయవాదులకు మీ ఫండ్ నుంచి వాళ్ళు రిటైర్ అయినప్పుడు లేదంటే ఏదో ఒక స్టేజ్ ఇన్ ది లైఫ్ ఒక 4 లక్షల రూపాయలు మీ ఫండ్ నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకొక 4 లక్షలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి ఇప్పటి వరకు ఒక్కళ్ళకు కూడా అది అందేవల. పక్క రాష్ట్రాల్లో చాలా ఎక్కువ సపోర్ట్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే మీ దగ్గర ఫైల్ చేసిన ప్రతి దానికి 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అందులో కొంత భాగం మీకు ఇవ్వటం చాలా న్యాయం. అది కూడా ఇతను చెప్పాడంటే చేయడంటే అది న్యాయవాదులైనా ఎవరైనా అన్ని అబద్ధాలు. పంచాయతీ నిధులు అలా వస్తే ఇలా స్వాహ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అలా వస్తే ఇలా స్వాహ. ఎవరికి చేసేది లేదు, ఓన్లీ సాక్షి పేపర్లోనే మనం చూస్తాం. ఇప్పుడు ప్రభుత్వం మారటం తథ్యం. ప్రభుత్వం మారిన వెంటనే ముందు గతంలో ఇప్పటి ప్రభుత్వం పోయే ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ముందు ఆ 4 లక్షలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇంప్లిమెంట్ అయ్యేలాగా నేను మా రామాంజనేయులు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలో న్యాయవాదులందరికీ కూడా న్యాయం జరిగేలా ఒక అంతవరకు ఖచ్చితంగా చేయించగలం. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎందుకంటే ఆర్థికంగా కుక్కలు చెప్పిన విస్తరణ చేశాడు ఈ మహానుభావుడు ఈ రాష్ట్రాన్ని. సో ఒక సంవత్సరంలో కాలు చేయి కూడదీసుకుని రాష్ట్ర పునర్నిర్మాణం జరిగిన తర్వాత గ్రాడ్యువల్గా పక్కన ఉన్న కర్ణాటక మిగిలిన రాష్ట్రాల్లో ఏ రేంజ్లో అయితే సహాయం అందుతుందో ఆ రేంజ్లో సహాయం జరగడానికి తప్పకుండా కృషి చేస్తాం. ప్రభుత్వ అడ్వైజర్ అయిన అజయ్ కల్లం కూడా అదే విధంగా చెప్పారు. వీళ్ళందరూ గత 3 రోజుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎదురుకొచ్చి గట్టిగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తుంటా ఉంటే, ప్రజల్లోకి వెళ్తా ఉంటే దిద్దుబాటు చర్యగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేయట్లేదని అంటున్నారు. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? ఎవరి భూముల మీద ఎవరికి హక్కు ఉంటుంది? మన భూముల్ని మనం రక్షించుకునే హక్కు ఉంటుంది. దానికి ఏదైనా వివాదం వస్తే కోర్టులు ఉంటాయి. కోర్టులకు వెళ్లకుండా ఎక్కడికో టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో రిటైర్డ్ ఆర్టీఓ అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వివాదాలను వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళు తీర్పులు ఇస్తారంట. ఏ విధమైన న్యాయ పరిజ్ఞానం అనే వ్యక్తి న్యాయవాదులు చేసే కోర్టులు చేసే విధులను ఏ విధంగా చేస్తాడు? కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస న్యాయ పరిజ్ఞానం లేకుండా హైకోర్టు తీర్పులేంటి, సుప్రీంకోర్టు తీర్పులేంటి, దానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వాల్సిన న్యాయస్థానాలకు విరుద్ధంగా టీఆర్ఓ తీర్పులు ఇస్తే అవి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటాయి. రద్దుపరిచే వరకు కూడా పోరాటం చేయవలసిన బాధ్యత ఉంది. ఇదే రాజకీయ నాయకుల దగ్గర అన్కాన్స్టిట్యూషనల్ చట్టాలన్నవి రద్దు అవుతాయి. ఇది ఒక చీకటి. అదేవిధంగా భీమవరం అంతా కూడా ర్యాలీ చేసి కలెక్టర్ గారికి అదేవిధంగా నల్లటి చట్టాలని రద్దు చేయడం కూడా భయపడకండి, రాబోయే ప్రభుత్వం మారిపోతుంది. నమస్కారం. ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరం పట్టణంలో న్యాయవాదులు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రావడం జరిగింది. న్యాయవాదులందరినీ కోరడం జరిగింది. ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో, ఏ పార్టీ వాళ్ళు అయితే సమాజానికి మంచి విజృంభైనటువంటి న్యాయవాదులకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజంలో చైతన్యం తీసుకురాగలిగేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే న్యాయవాదులు. వారిని కోరడం దేశానికి కానీ సమాజానికి కానీ ఏ పార్టీ వల్ల మంచి జరుగుతుంది అనేటువంటి విషయం వారందరికీ స్పష్టంగా తెలుసు. దేశానికి మంచి చేసేటువంటి పార్టీని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేటువంటి పార్టీ అయినటువంటి ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కూడినటువంటి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటి విషయంలో కూడా స్పష్టంగా చాలా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. వారికి ఇచ్చేటువంటి స్టైఫండ్ ఏదైతే ఉందో దాన్ని 5,000 రూపాయల నుండి
10,000 రూపాయలకి పెంచే విధంగా మేము తప్పనిసరిగా చేస్తాము, కృషి చేస్తాము, పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా చెప్తాము. అలాగే వారికి సంబంధించి ఏదైతే ఒక ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి విషయం, న్యాయవాదులకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని మేము కూడా పరిశీలించి ఆ పని పూర్తయ్యే విధంగా చేస్తాం. కుటుంబంలో లబ్ధి చేకూరితేనే ప్రజలు ఆశీర్వదించమని అడిగిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఉండి మండలం కోలమూరు, ఉప్పులూరు, ఉనుదుర్రు, ఎండకండి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ప్రచారం ఆయా గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు నడింపల్లి సత్యవతి రామకృష్ణంరాజు, పిన్నమరాజు నాగలక్ష్మి, గోగులమండ చిన్న కృష్ణమూర్తి, ఎంపీపీ ఇందుకూరి శ్రీహర్ నారాయణరాజు, జడ్పీటీసీ రణస్థల కనకదుర్గ మహంకాళి, జి రాజేష్ వర్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి అందరికీ ఉప్పులూరులో ఉన్నటువంటి నాయకులు మన నరసింహరాజు గారికి ఆనమ్మ. అలాగే ఈ రోడ్లు మీకు అభ్యర్థం చేసుకుంటూ మీ ఆశీస్సులు ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన ఊరి ముద్దుబిడ్డ పీవీఎల్ నరసింహరాజు గారి యొక్క సోదరులు వర్మ గారు కూడా మన వేరపైకి మీ ముందుకు వస్తున్నారు. ఉండి నియోజకవర్గం సమస్యలపై కలవపూడి శివ దృష్టి పెట్టారు. ప్రచారంలో ఓట్లు వేయండి అనే కంటే సమస్య తీరుస్తాను నమ్మండి అంటూ భరోసా ఇస్తున్నారు. శుక్రవారం కాళ్ల మండలం పెదమీరం, వేంపాడు, కోపెల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింహం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి నా గెలుపునకు సహకరించాలని ఓటర్లను కలవపూడి శివ అభ్యర్థించారు. కలవపూడి శివ కాలువల దుస్థితి చూసి చలించిపోయారు. కోపెల్ల డ్రైనేజ్ ను పరిశీలించిన కలవపూడి శివ గతంలో చేసిన అభివృద్ధిని, పనులను గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, గుర్రపుడెక్క కిక్కిసి చెత్తతో పూడిపోయిందని, తొలగింపు చర్యలు లేక మురుగునీరు వెళ్లే పరిస్థితి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముదుండి ఉషాకుమారి, బోరాడ వెంకటకృష్ణ, కాలవ లక్ష్మీ వెంకట్రావు, కేతా శ్రీనివాస్, చిటికన జయరాం, కాలా ఏడుకొండలు, ముదుండి సోమరాజు, కంది నాగరాజు, కంది చెన్న, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పెదమేరం గ్రామం, అలాగే వేంపాడు, కోపెల్ల గ్రామాలు ఈరోజు ప్రచారం చేశాం. ప్రచారం బాగా ఉత్సాహంగా జరిగింది. అట్లాగే గ్రామాల్లో ప్రజలందరూ కూడా ప్రత్యేకించి రైతాంగం మనల్ని కోరుకుంటున్నారు. రైతుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా రైతుల సమస్యల పట్ల నిరంతరం కూడా పర్యవేక్షణ చేస్తూ ప్రజలకి అండగా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు రైతాంగం కష్టాల్లో ఉన్నారు. రైతాంగం ఆక్వా రంగం మరీ కష్టాల్లో ఉంది. ఈ రైతాంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు రైతులకి మనమైతే పంట కాలువలు, మురికాలువలు బాగు చేసి ఎప్పటికప్పుడు రైతాంగానికి సాగునీటి ఎద్దడి లేకుండా, అట్లాగే ముంపుకి గురవకుండా చేయగలుగుతాం. అలాగే సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందించి ఏదైతే మన మెకనైజేషను, ఆధునిక పనిముట్లు కూడా అందించి, అదేవిధంగా ధాన్యం కొనుగోలులో కూడా శ్రద్ధ తీసుకుని రైతాంగం బాగుండేటట్టు చూడటం. కోపెల్ల డ్రైన్ని పరిశీలించాం. డ్రైన్ చూస్తే దారుణంగా మొత్తం పూర్తిగా పూడిపోయి ఉంది. ఒక పక్కన గొరవడెక్క, ఒక పక్కన జమ్ము, ఒక పక్కన కిక్కిస, ఒక పక్కనేమో ఇంగ్లీష్ గడ్డి.
ఇవన్నీ మొత్తం ప్యాక్ అయిపోవడంతో వాటర్ ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వకపోవడంతో కింద ఉన్న రైతులకి నీటి సమస్య కూడా ఏర్పడుతుంది. అలా ఖచ్చితంగా రైతులు గెలిపించే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీని తరిమి కొట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గురువారం రాత్రి వీరవాసరంలో జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జడ్పీటీసీ గుండా జయప్రకాష్తో పాటు పెద్ద ఎత్తున బీసీ నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో రాష్ట్రంలోని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రోజున బీసీలకి పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మన నాయకులు అందరూ చెప్పారు. మేము చెప్పక్కర్లేదు, ప్రత్యేకించి మీకు కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కూటమి అభ్యర్థిగా అంజిబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మనకి భీమవరం నియోజకవర్గంలో ఉన్నారు. మీ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అంజిబాబు గారు గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఈ గ్రామంలో ఏ గ్రామైనా రోడ్లు కానీ, ఒక లైట్లు కానీ, ఒక తాగు నీరు కానీ అన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. అది అందరికీ తెలుసు. 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేదు. అన్ని వ్యవస్థలు కుంటిపడ్డాయి. ఎందుకంటే అన్ని దోపిడీకి గురైనవి. ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, అన్నీ కూడా దోపిడీకి గురైనవి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని మనం ప్రజలందరూ కోరుకుంటున్నారు. మనం చేయవలసింది, మీరందరూ చేయవలసింది కమలం గుర్తుకి ఒక ఓటు, అలాగే గాజు గ్లాసుకి ఒక ఓటు వేసి మన అభ్యర్థులిద్దరినీ కూడా మంచి మెజార్టీ ఇచ్చి, ఇప్పుడు మన నాయకులు చెప్పారు, మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించుకుంటేనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మన నిధులు ఇచ్చినా, రేపొద్దున్న రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, ఏ అభివృద్ధి కావాలన్నా సరే అడిగే హక్కు మన ఎంపీకి ఉంటుంది, మన ఎమ్మెల్యేకే ఉంటుంది. మన గ్రామాలు మళ్ళీ అభివృద్ధి, రాష్ట్రం మన అభివృద్ధి పథకంలో వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రామారావు గారు ఈ యొక్క బీసీలకు రుణం తీర్చుకోవాలి, బీసీలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజు 24% మరి స్థానిక సంస్థల్లో మనకి రిజర్వేషన్లు ఇచ్చి మనకి గుర్తింపు తెచ్చి మాలాంటి ఎంతోమంది వ్యక్తులు ఇలాగా మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తే దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% చేశారు. మరి 34% చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని 24% చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం కోర్టులో రిట్ పిటిషన్ కూడా ఏకంటే అన్యాయం చేసి పదవులు బీసీలకు రావాల్సినటువంటి పదవుల్ని పోగొట్టినటువంటి గనుడు. అంటే బీసీలకు ఉపయోగపడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు అయితే బీసీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ వర్గానికి మంచి గుర్తింపు, గౌరవాన్ని భవిష్యత్తులో అతను మాత్రమే వదలడు. ఈ కంచాలు, ఈ లెటర్లు, ఈ లవ్ లెటర్లు రాసే వాళ్ళు ఇవ్వలేరు. భవిష్యత్తు అంతా కూడా అతనికి ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బాయ్స్ అండ్ గర్ల్స్ కు స్థానిక డిఎన్ఆర్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ రోజు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా డిఎన్ఆర్ కళాశాలలో వేసవి శిక్షణ శిబిరాలు, క్రీడలకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో క్రికెట్ అసోసియేషన్ వారు బాలబాలికలకు క్రికెట్ శిబిరం ఏర్పాట్లు చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు కావలసిన వస్తువులు మా గవర్నింగ్ బాడీ అనుమతితో ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాశాల ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్, డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ ఎంఓయూ చేసుకుని 10 సంవత్సరాల నుంచి ఈ ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నందుకు క్రికెట్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ శ్రీ కె రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ కె శివరామరాజు, పీడీ డాక్టర్ పివి నరసింహరాజు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్, ఈ క్యాంపుకి కోచ్గా నిర్వహిస్తున్న టి శ్రీనివాస్, మహిళా విభాగానికి కోచ్లుగా జిల్లా ప్రియాంక, రామదేవులు అభినందించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అన్నాపతుల వారి ఆట స్థలంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
దీనికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారు స్పాన్సర్ చేస్తూ అలాగే వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు డిఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా జిల్లాలో బయట నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ వసతి అలాగే మిగతా సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ వినియోగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సంతోషం. మరి క్రికెట్ జిల్లా అసోసియేషన్ వారు నిర్వహించే ఈ కోచింగ్ క్యాంప్కి మరి డిఎన్ఆర్ అసోసియేషన్ గన్నాపత్తుల వారి ఆర్ట్ గ్రౌండ్లో మరి ఎంతో మరి ఈ గ్రౌండ్లో నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు. నా దృష్టిలో చాలా నేషనల్స్కి వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. మీరు కూడా శ్రద్ధగా చేసి శ్రద్ధగా నేర్చుకుని తప్పనిసరిగా మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారు సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. ఇది అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి అనేక మంది బాలబాలికలకు ఇది ప్రతి ఏటా సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడమే కాకుండా వేరియస్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు అనగా మే 3వ తారీఖు నుంచి 4 రోజుల పాటు ఇంతవరకు డే బార్డర్స్ మనం కోచింగ్ నిర్వహిస్తే వెస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ వారు ఈసారి రెసిడెన్షియల్ ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉండి టీడీపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, ఉండి కూటమి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం పాల్గొని నాగరాజుతో కేక్ ని కట్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగరాజు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లా బాబులతో పాటు జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నాకు బిడ్డలాంటి వాడు బర్త్డే సందర్భంగా నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మంచి నాయకుడిగా ఈ నియోజకవర్గంలో మంచి భవిష్యత్తు కల్పించాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ కుటుంబానికి నాకు ఉన్న సాన్నిధ్యం, నేను 99లో గంట గుర్తుకు పోటీ చేసినప్పుడు వీళ్ళింటికాడ భోజనాలు పెట్టి వీళ్ళందరూ చిన్నపిల్లలు, వీళ్ళ నాన్నగారు సిపిఎం నాయకులు, ఆ రోజుల్లో గీత కార్మిక సంఘానికి నాకు సిపిఎం పార్టీ ఎలియన్స్ ఉండేది. మరి ఎంతో కష్టపడి చేసిన కుటుంబం ఇది. కాబట్టి ఈ రోజున నాకు తెలిసిన కుటుంబం కాదు, ఎప్పటి నుంచో ఆ కుటుంబాలకు సాన్నిధ్య సాపత్యం ఉంది. ఎప్పుడూ నన్ను బాబాయ్ పిన్ని అనే సంబోధిస్తాడే, అలాగే ఆయన నన్ను అన్నగారు అనేవాడు. కాబట్టి నిండు నూరేళ్ళు బాగుండాలని చెప్పి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, ఏర మహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి, అలాగే ఉండి శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారికి, అలాగే మాజీ డీసీసీబీ చైర్మన్ మా బాబాయ్ ముత్యాల రత్నం గారు, పిన్ని గారు ఉమాదేవి గారికి, అలాగే 4 మండలాల పార్టీ అధ్యక్షులకి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసి నాకు ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా మెండుగా నా మీద మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.